రిజర్వేషన్ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ 42%. రేపు నుంచి ఎలక్షన్లు ఈ నుంచి సిద్ధమైపోయారు. ట్విస్ట్ ఏంటంటే అక్కడ రిజర్వేషన్ రాగానే ఇక్కడ ఒక మాధవరెడ్డి అని రెడ్డి జాగృతి అధ్యక్షుడు వెళ్ళి కోర్టులో కేసేసాడు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే అసలు ఈ జీవో రాకుండా కోర్టులో కేసేసినాడు. ఎప్పుడు వస్తుంది జీవో? వెళ్ళి కోర్టులో కేసేద్దామని అడ్వాన్స్ కేసింది. అంటే అప్పుడు కోర్టు ఏమని అంటే నువ్వు ఊహాజనితాల మీద కేసు వేయడానికి అని దాన్ని కొట్టేసి మార్నింగ్ ఇట్లా రిలీజ్ చేయగానే వెంటనే పోయిన ఇట్లా జీవో ఇట్లా వచ్చింది. ఈయన రెడీగా ఉన్నాడు కోర్టు ముందర, రెడీగా ఉండి వీళ్ళు తెలుసు అనమాట దీన్ని ఇచ్చినట్టు ఇచ్చి తీసుకోవాలని. అవు మాధవరెడ్డి గారు, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లో మీరు 8% 10% తీసుకుంటారు కదా, 50% బీసీ 42% తీసుకుంటే తప్పేంది? ఇది కూడా కరెక్టే కదా, పాయింట్ కదా. ఇప్పుడు సీఎం దగ్గరికి వెళ్ళి పెడితే డీజీపీ గారు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మొత్తం మీరే ఉన్నారు కదా. అట్లీస్ట్ మేము సర్పంచ్ కూడా ఉండద్దా? మీరే ఇస్తారు, మీరే తీసుకుంటారు, మీరే జీవో ఇస్తారు, మీరే కేసు ఇస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు సీఎం ఉన్నారు, బీసీ సీఎం ఏమని అడిగినాం మేము ఎప్పుడన్నా? పోనీ బీసీలకు సీట్లు ఇచ్చిరా మీరు? నువ్వు ఏ పార్టీ తెలుసు, నువ్వు ఎవరు మనిషివో తెలుసు. బీసీలకు ఇట్లా ఇవ్వగానే అట్లా గద్దెత్తుకుపోయినట్టు ఎత్తుకుపోయినాం. మా వాళ్ళు పాపం తెలియక నీకు మీ ప్రభుత్వానికి పాలాభిషేకాలు చేసారు. ఇలాంటి వండర్స్ ఎప్పుడు జరగలేదని కొంతమంది మంత్రులు స్పీచ్లు ఇచ్చారు. అలా స్పీచ్ అందరికి తీరకముందుకే నువ్వు తీసుకొని పోయినావు. అయిపోయింది అని న్యూస్ వచ్చేసింది. పాపం కొంతమంది అయితే దావత్ కూడా ఇచ్చేసారు. అందరిని కూర్చోబెట్టి ఇక నాకు సపోర్ట్ చేయాలి, నాకు సర్పంచ్ చేయాలి, నన్ను ఎంపీటీస్ చేయాలని చాలామంది బీసీ అభ్యర్థులు చాలా చేసేసారు. మీ న్యూస్ వచ్చేసరికి ఖర్చులు పెట్టేసారు. ఇక నేను రేపు నుంచి సర్పంచ్ అని చాలామంది ఫీల్ అయ్యారు. నేను ఇక కాబోయే ఎంపీటీసీ అని ఫీల్ అయినా, ఇక నేను కాబోయే వార్డు మెంబర్ అని ఫీల్ అయ్యారు, నేను కాబోయే ఎంపీటీసీ, కాబోయే ఎంపీపీ అని ఫీల్ అయిపోయి పాపం ఈరోజు మొత్తం ఫోన్లోనే బిజీగా ఉన్నారు. వాళ్ళు అట్లా ఫోన్లు అందరూ చేసేవి లేదో నువ్వు కేసు వేసి దాన్ని ఆపేపించింది. మాధవరెడ్డి మస్తు చేసినాం, కానీ ఎన్నుకోరుండో అందరూ తెలుసు. ఆ తీర్మానం వల్లనైతే బాగా చెప్తారు. జై హింద్.